వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజైతే సండే, అంటే ఈ రోజైతే సండే. నిన్న మా మేడం వాళ్ళ అన్న వచ్చిందైతే అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇవాళ రారు, రేపు పొద్దుల రేపు మార్నింగ్ అన్న ఆఫ్టర్నూన్ అన్న. ఇక రేపు సోమవారం కాబట్టి కొంచెం వీలుని చూసుకొని వాళ్ళు ఇంటికాడ పని అంతా అయిపోయినాక వచ్చేస్తుంది. ఇవాళ సండే. నేను ఇంతకుముందు స్టూడియో పోయినా, చిన్న వర్క్ బాగుండే అయితే నేను మధ్యాహ్నం 2 అవుతుంది టైం. ఇప్పుడు నేను అన్నం అంటే ఇక మా అమ్మ అన్నం వండింది వేసింది. ఇక నేనైతే అన్నం వండలే. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే ఇక మా బిడ్డ లేదు కాబట్టి ఇల్లు అంతా బూజు దులిపాలి మొత్తం. ఎందుకంటే మళ్ళీ రేపు వచ్చింది అనుకో, చిన్న పిల్లని పట్టుకొని మళ్ళీ నాకు రేపటి నుంచి వెళ్ళి స్టూడియోకి వెళ్ళేటప్పుడు అటు ఇటు వెళ్తారు. అన్ని బిల్డింగ్ మీద వేసి వాషింగ్ మిషన్లో అన్ని మొత్తం బట్టలన్నీ విండేయాలి. ఇల్లు కూడా మొత్తం బూజు దులిపాలి. ఒక్కొక్క పని చిన్న చేసుకుంటా వెళ్తా. అంటే ఇప్పుడు ఇద్దరు ఉంటే పని తొందరవు, కానీ ఒక్కనే కాబట్టి కొంచెం చిన్న అన్ని పనులన్నీ చేసుకొని చెత్త చెదారం ఏదున్నా మొత్తం బయట పడతాయి. ఎందుకంటే మళ్ళీ మా బిడ్డ ఉన్నప్పుడు పడేసి ఉంటే అది కుదరది. అందుకని చెప్పి చిన్న అన్ని పనులు అయితే చేసుకుంటూ ఇప్పుడు ఇదైతే ఫస్ట్ పరుపు బిల్డింగ్ మీద వేసేస్తాయి. ఎందుకంటే అది ఎండింది అనుకో, చాయ్ అయింది. ఇక మా అమ్మ కోడూరులో కూర వేసింది. ఇక అన్నం, ఇప్పుడైతే అన్నం ఆకలి అయితే లేదు. ఇక తిన్నైతే తిందాం. ఇక ఇదంతా ఇల్లు మొత్తం బూజు దులుపుతాం. ఇక టైం 2:30. టైం వచ్చి 2:30 అవుతుంది. ఇక బిల్డింగ్ మీదకి అయితే పోతాం మెల్లగా. అయితే బిల్డింగ్ మీద వేసిన స్మెల్ రాకుండా నేను రాగా మోసుకుంటూ వచ్చినప్పుడే ఆ స్మెల్ బాగా వస్తుంది. అందుకని చెప్పి ఎండకి వేసేసిన. ఇప్పుడు ఈ బొంతలు అన్నీ వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాయి. మొత్తం 2 మెట్లు ఎక్కేసరికి మోసట్టాను. ఇవన్నీ బొంతలు అన్నీ విండేయాలి. ఇక బెడ్షీట్తో సహా ఇవన్నీ విండేసుకుంటే అయిపోతుంది. వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ వేసేసినాయి. ఇంట్లో అవి ఏంటి బెడ్షీట్ అనుకుంటా. ఐ థింక్ ఒకటే బెడ్షీట్ కాబట్టి 15 నిమిషాలలో వేసేస్తానా, ఇది స్టార్ట్ అయిపోతుంది. ఇక బూజ్ కర్ర అయితే తీసుకోవాలి. ఈ బూజ్ కర్రని ఒక్కొక్కటి తీసుకొని రెడీ చేసేసుకొని పోవాలి. ఈ సెల్ఫులలో మొత్తం ఇది బూజు ఇలా బ్రష్ పడతలేదు. అందుకని చెప్పి ఇట్లా బూజుతో ఇదంతా దులిపేసిన. మళ్ళీ కొన్ని ఫోటోలకు కూడా ఇట్లా తుడవడానికి కోసం అని ఇబ్బంది అవుతుందని చెప్పి అది దీంతో తుడవాలనుకుంటే ఇది మొత్తం పైకే పోతుంది, పైన తీస్తాను. అందుకని చెప్పి కొన్ని పేపర్లు పాత ఉన్నా కానీ పాత పేపర్లు కూడా తీయాలి. మళ్ళీ ఈ బూజు అంతా దులిపిన తర్వాత ఈ ఇల్లు ఫ్లోర్ మొత్తం అది సెల్ఫులలో ఇంత దుమ్మున్నది. ఇక ఇదంతా అదేంటి ముగ్గుతో ఇదంతా ఆడుడు, ఇదంతా ఇవన్నీ తీయాలి. ఇట్లా ఇల్లంతా బూజు దులుపుతా అంటే దమ్మత్తా అని ఇల్లు మొత్తం క్లీన్, మొత్తం A to Z క్లీన్ చేసిన. సందులలో నుంచి బ్రష్తో తుడిచిన. ఎంత బూజు వెళ్ళిందనేది చూపిస్తా ఒక్క నిమిషం. ఫుల్ ఆ పై ఫ్లోర్ కదా, ఎండకు ఆ బూజు దులుపుతా అంటే ఇంకెక్కువ అవుతుంది, ఈ చెమటకి ఇంకెక్కువ అవుతుంది. ఉడుకుడు మాత్రం ఘోరంగా ఉడుకుతుంది. అంతా ఇంట్లో బోజు, ఈ బోజు అంతా ఇక చూసిరా, ఒక్క సెల్ఫ్కు లేకుండా మొత్తం A to Z చూసినాం, ఫ్యాన్తో సహా. ఇలా మిషన్లో ఇక బెడ్షీట్ ఇవన్నీ వేసేసిన. ఇంకొక 2 బొంతలు ఉన్నాయి, ఆల్రెడీ 2 బొంతలు ఉన్నాయి. అప్పట్లోపు అది మొత్తం డస్ట్ అంతా ఎత్తి కవర్లో వచ్చి పక్క పెట్టుకుంటా. ఫస్ట్ అన్నం తింటా. కొంచెం అన్నం తిన్నాక ఈ ఫ్లోర్ తినకపోతే మళ్ళీ అదంతా పని చేసినాం అనుకో, మళ్ళీ వాటర్తో బాగాసేపు తిరగాలి. అందుకని చెప్పి కోడిగుడ్ల కూర అయితే ఇప్పుడు వేసుకుని అయితే తింటాను. ఈ అన్నం తిన్నాక ఫస్ట్ ఆ ఫ్లోర్ మొత్తం అదేంటిది మొత్తం లిక్విడ్ ఒత్తి నీళ్ళతో తుడుచుకుంటూ వచ్చిన. ఇదంతా 2-3 సార్లు తుడిచి ఇప్పటికి. తిన్నాక ఇల్లు మొత్తం నీట్గా కడిగేసిన. ఇక నాకు తిన్న ప్లేట్ కూడా కడిగేసిన ఆల్మోస్ట్. ఇక రేపు ఇవాళ నేను కూర అండేది ఏమి ఉండదు, ఎందుకంటే మా అమ్మనే అండేస్తానని చెప్పింది కాబట్టి. ఆ గ్యాస్ కూడా మొత్తం నీట్గా కడిగిస్తున్నా. ఎందుకంటే మొన్న నేను మా మేడ ఉన్నప్పుడు కొడుగుల కూర రొయ్యలు ఏదో అండడం మాకు కూడా గుర్తులేదు. అందుకని కిచెన్ కూడా మొత్తం నీట్గా క్లీన్గా చేసేసిన. మళ్ళీ ఈవినింగ్ అంటే మళ్ళీ టైం ఉంటుందో ఉండదో, మొత్తానికైతే మనం ఈవినింగ్ ఏం అండే లేదు కాబట్టి అయ్యా మొత్తం నీట్గా కడిగేస్తున్నా. ఇదంతా కూడా క్లీన్గా కడుక్కున్నా. మొత్తం ఇది బొంతలు అయితే ఇంకొక 2 బొంతలు ఉన్నాయి, 14 నిమిషాలు ఉన్నాయి. ఇవన్నీ నా బట్టలు ఉన్నాయి, అంటే నాయంటే 2-3 రోజుల బట్టలు ఉన్నాయి. ఈ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసుకుంటే అయిపోతుంది. అలా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతాయి. ఈ బట్టలు ఎండిన తర్వాత రాత్రి ఐరన్ చేసుకోవాలి. కొన్ని డ్రెస్సులు మొత్తం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఎన్ని జతలు ఉన్నాయో మొత్తం చూసుకోవాలి. ఒక 10 కూడా లేదు, సారీ 5 జతలు ఉండవచ్చు.
అవి 5 అవి 6 ఇవి 3 8 జతలు ఉన్నాయి. ఇవన్నీ ఇస్త్రీ చేసేసుకోవాలి నైట్గా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సండే రోజు అయితే ఇట్లయితే ఒడ్డెక్కింది. పని అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. ఒకవేళ మా వాళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు 2 గంటలు పట్టింది ఇది. ఇంకోళ్ళు ఒకవేళ మా బిడ్డను మా మేడ ఉంటే ఇంకొక అరగంట అవ్వు, కానీ టైం ఎక్కువైనా కానీ పని తొందరగా కావు. ఇక చిన్న పిల్లలు ఉంటారు కదా, అటు ఇటు అటు మనం ఒరేసారికి వెళ్ళైతే అయిపోతుంది. అందుకని చెప్పి అయితే ఒక్కనైనా మంచిగా పని మనకు నీట్గా కావాలని చెప్పి కంప్లీట్ చేసేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మన ఛానల్ ఎవరైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.